కార్పొరేషన్ అయితే నల్గొండకు ఇప్పటికీ 900 కోట్లతో అవుటర్ రింగ్ రోడ్ వేస్తున్నా గడ్కరీ గారితో ఆర్ఎన్పి ఫండ్స్ కూడా 200 కోట్లు యాడ్ చేసి దాన్ని స్మార్ట్ సిటీ చేయాలని హైదరాబాద్లో బెస్ట్ సిటీగా తెలంగాణలో చేయాలని కార్పొరేషన్గా అసెంబ్లీలో శాసనమండలిలో బిల్ పాస్ చేసుకొని అది రివ్యూ చేసుకొని అక్కడ ఉన్న దాదాపు 1000 కోట్ల వర్క్ నడుస్తున్నాయి. అవుటర్ రింగ్ రోడ్కు 800 అంటే 2000 కోట్ల వర్క్ నడుస్తున్నాయి అక్కడ. ఏదో రూరల్ ఏరియా కాక అవన్నీ రివ్యూ చేసుకొని నైట్ వచ్చిన నేను హైవే చూసుకుంటా. నేను సినిమా ఇండస్ట్రీ మీద నేను దృష్టి పెట్టదలుచుకోలేదు. సమస్యలు ఉంటే కార్మికులు వస్తే అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ యాక్టర్లకు కానీ అన్యాయం జరిగితే పేద కళాకారులకు ఇళ్ళ విషయంలో పట్టించుకున్నాం. అంతే తప్ప రేట్ల విషయంలో బెనిఫిట్స్ పెట్టొద్దన్నందుకు నా దగ్గరికి ఎవరు వస్తలేరు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. అయితే వదిలిపెట్టి నాకు తెలియదు అన్నప్పుడు మీరు ఆల్రెడీ మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుని బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మామూలు 3 ఎకరాల రైతుని 5 అనుగమనం నా పాలకు 3 ఎకరాలు 7 సార్లు పోటీ చేసిన నా అఫిడవిట్లో ఎలక్షన్ అఫిడవిట్లో మీరు చూసుకోండి. ఎలక్షన్ పోయి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. నిప్పులాగా బతికిన వాడిని ఇవాళ నన్ను మానసికంగా గురి చేసి ఇప్పుడు మళ్ళీ నువ్వు సినిమా సబ్జెక్టు అసలు మీరు వేసిన తర్వాత అసలు ఈ రాజకీయాలు ఏంది? అప్పుడు నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు బంద్ చేసి ఉంటే మంచిగా ఉంటుండే. ఈ తెలంగాణ ఉద్యమం కోసం నా వంతు పాత్ర పోషించిన, సొరంగం స్టార్ట్ చేయించిన, ఎంజీ యూనివర్సిటీ కట్టించిన, మహాత్మా గాంధీ కంటే మోడల్ ఉన్నది. ఈ మధ్యలో బీ ఫార్మసీ లా కాలేజీలు పెట్టించిన నిన్న మన మినిస్టర్ ఇన్ని చేసినట్టు కూడా వదిలిపెడతలేదు మీరు. ఇక న్యాయానికి ఏమున్నది? అందుకని ఆ దేవుడే తప్పు చేసినా శిక్షించాలని దేవుని ప్రార్థిస్తున్నాను అంతే. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. మనం ఇంతకంటే ఎక్కువ మనిషిని చంపాలని ఇష్టం దాంతో చంపొద్దు. నాకు ఆల్రెడీ ఒకటి అయింది. మీరు ఎంత చేసి ఇప్పుడు ఏమైంది? నా బాధల్లో ఏంటంటే ఒక ఐఏఎస్ మహిళలు ఐఏఎస్ ఐపీఎస్ అవుడే తప్ప కావద్దని చెప్పండి. మీరు రండి సోషల్ మీడియాలో మీరు ఉద్యోగాలు చేయొద్దని చెప్పండి మహిళల్ని. అరే జిల్లా మినిస్టర్గా వస్తే పక్క కూర్చుంటారు. జిల్లా నేను లోకల్ ఎమ్మెల్యేని, అది కూడా 15 నెలలకు ఒకసారి పోతా. ఇంకా నా డిపార్ట్మెంట్ పెద్దది కాబట్టి వాళ్ళ గురించి నేను ఆలోచించేది. మమ్మల్ని కావాలంటే మీరు సోషల్ మీడియా వాళ్ళు, మీ పెద్ద మీడియా, మీ చేతిలో టీవీలు ఉంటే సోషల్ మీడియాలు టీవీలు ఇంకో మినిస్టర్ పేరు కూడా ఇచ్చి నిన్నమన్న సోషల్ మీడియా అవసరం ఉంటే మీరు ఏంటన్నా మీరు విమర్శించుకోండి. ధైర్యం ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు మొండిగా ప్రజాసేవ చేసుకుంటూ పోతూనే ఉంటాం.